డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని వికసిత్ భారత్ 2047లో భాగంగా అంబేద్కర్ జీవితం, ఆయన రచించిన రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసిన ద్రోహం, బీజేపీ అంబేద్కర్కి ఇచ్చిన గౌరవం లాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని బీజేపీ నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక అన్నారు. ఈ సందర్భంగా దళితుల్లో ముఖ్య నాయకులు, ఆయా రంగాల్లో విశేషంగా పనిచేస్తూ వారి సామాజిక వర్గంలో ప్రభావితం చేయగల వ్యక్తులను కలిసి బీజేపీ దళితులకు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసినట్లు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా మనం పిలిచి మరి ఆహ్వానించి ఒక వేదిక దగ్గర మనం అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి గౌరవం కానీ, భారతరత్న ఇవ్వటం కానీ, వారి యొక్క నిలువెత్తు చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టడం కానీ, అలాగే వారు పుట్టిన స్థలం నుంచి పెరిగిన స్థలము, బౌద్ధ మతం స్వీకరించినటువంటి స్థలము, అలాగే వారు పరమపదించినటువంటి స్థలము, ఆ తర్వాత అంతిమ కార్యక్రమాలు చేసినటువంటి ముంబై, అలాగే వారు మనం హైయర్ స్టడీస్కి వెళ్ళినటువంటి లండన్, ఈ 5 ప్రాంతాలని కూడా పంచతీర్థాల పేరుతో అత్యద్భుతంగా ఈవేళ వాటిని అభివృద్ధి చేసి ఈ దేశానికి అంకితం చేసినటువంటి సందర్భాన్ని కూడా మళ్ళీ ప్రజల్లోకి ఇవన్నీ కూడా ఎన్నో తెలియనటువంటి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వెళ్ళాలి అని చెప్పి పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని చేయటం జరిగింది. అదే మాదిరిగా మరి ఈరోజు ముంబైలో కూడా మరి ఒక పెద్ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతోటి అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. వారికి అనేక విధాలుగా గౌరవం ఇస్తూనే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని నవంబర్ 26ని మనము రాజ్యాంగ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అలాగే వారి జయంతికి ఈ సంవత్సరం నుండి పబ్లిక్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించటం కానీ, వారి యొక్క స్ఫూర్తి ఏదైతే రిజర్వేషన్స్ ఒకటే కాదు, అంతిమంగా ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫలితాలు అందాలి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈరోజు ఒక పార్టీ కార్యక్రమంగా తీసుకొని సమాజంలో ఉన్నటువంటి మరి దళిత వర్గాలకు చెందినటువంటి పెద్దలు, నిష్ణాతులు, అనుభవజ్ఞులు వారందరికీ కూడా మనం ఒక గౌరవప్రదంగా వారిని గుర్తించి వారి యొక్క సేవల్ని కొనియాడుతూ వారి యొక్క సేవలు ఈ సమాజానికి మరింతగా ఉండాలి అని చెప్పి వారిని కోరుతూ, అదే మాదిరిగా పార్టీ ఏదైతే వికసిత్ భారత్ అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ యొక్క వికసిత్ భారత్ జరగాలి అంటే మన సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందితేనే ఆ యొక్క సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి. అది జరగాలి అంటే అందరినీ కలుపుకొని సమానత్వంతో, గౌరవంతో ఒక కుటుంబం మాదిరి మనం ముందుకు వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఇవాళ పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క కార్యక్రమం మేరకు ఈరోజు ఇక్కడ మన తణుకు పట్టణంలోని NGOs కాలనీలో పెద్దల్ని కండవల్లి రాజశేఖర్ గారు, వారు ఇంతకుముందు హెడ్ మాస్టర్గా చేశారు, రిటైర్డ్. వారిద్దరు దంపతులు కూడా మరి టీచర్ వృత్తిలో వారి అనేక సేవలు అందించారు. అలాగే ఉల్లంపర్తి సూర్యారావు గారు ఇవాళ SC హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు, జిల్లా అధ్యక్షులుగా చేశారు, ఉపాధ్యక్షులుగా చేశారు వారిని. అలాగే చేపల సుందర్రావు గారు, వారు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. అలాగే కండవల్లి వజ్రమణి గారు, పెద్దలు హెడ్ మాస్టర్గా చేశారు. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వారు ఆ రోజున స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా కూడా నేను 1-2 సార్లు వారిని కలవటం జరిగింది. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారి వృత్తుల్లో అమోఘమైనటువంటి సేవలు సమాజానికి అందించారు. అలాగే వారు వృత్తిపరంగా గౌరవం పొందారు, ప్రజల మన్ననలు పొందారు. ఈవేళ రిటైర్డ్ అయిన తరువాత కూడా వారి యొక్క సేవలు ఈ సమాజానికి ఉండాలి. అప్పుడే మనం అనుకుంటున్నటువంటి మంచి జరగాలి అంటే సమాజంలో వస్తున్నటువంటివి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఇలాంటి పెద్దలు వారధులుగా ఉండాలి అని చెప్పి వారిని కూడా కలిసి ఈరోజు మరి మనం కోరటం జరిగింది. వారందరూ కూడా చాలా పాజిటివ్గా, చాలా సంతోషంగా ఉన్నారు. మరి వారికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.